హాయ్ అండి. అమ్మదయిందేంది ఏది జరగదు కదా! నాకు అమ్మ దగ్గర నుంచి పిలుపొచ్చింది. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికైతే వెళ్తున్నానండి. సండే వెళ్ళాము. అసలు ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నాము. ఎప్పటినుంచో అనుకుంటున్నాము. కాకపోతే వీలవ్వట్లేదు. ఏదో ఒకటి ఆటంకాలు వచ్చేస్తే ఇలా ఆగిపోతున్నాము. ఈసారి వెళ్ళాలని గట్టిగా అనుకున్నాం. కాకపోతే మా వాళ్ళకి మళ్ళీ ఏదో పని తగిలిందండి. అర్జెంట్ పని. వాళ్ళు ఆగిపోయారు. ఇంకా ఎప్పుడు ఇలాగ అయిపోతుంది, ఇంకా నేను అలానే వెళ్తానని చెప్పాను. నువ్వు ఒకదానివి వెళ్ళలేవు కదా, మీ అక్కని రమ్మను అని మా వారు అన్నారు. అక్కకి సాటర్డే నైట్ ఫోన్ చేశాను వస్తావా అనేసి. అక్కకు కూడా ఎప్పటి నుంచి వెళ్ళాలని ఉందన్నది. సరే అని ఫోన్ చేస్తే వెంటనే వస్తాను అన్నదన్నమాట. ఇంకా సరే అనేసి ఉదయాన్నే మా వాళ్ళు అయితే ఊరు వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్కి వెళ్తే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఎప్పుడు ట్రైన్ లేట్గా వస్తే ఆ రోజు ముందు వెళ్ళిపోయినట్టుంది. అమ్మవారి పరీక్ష మాట, మేము వస్తామా రామా అన్నట్టు పరీక్షించారు. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిపోయాం. స్టాప్కి వెళ్ళిపోతే అక్కడ బస్సులు ఉంటాయి కదా అనేసి ఇంకా నాన్ స్టాప్ బస్సు 8:30కు ఉందన్నారు. సరే అని వెయిట్ చేసామండి. 9 అయినా రాలేదు బస్సు. రాకపోతే అప్పుడు డిపో మేనేజర్ గారిని అడిగితే లేదమ్మా చిన్న యాక్సిడెంట్ అయింది, చెక్కింగ్కి వెళ్ళింది, ఇంకా వేరే బస్సు వచ్చేదాకా ఉంటే మీకు లేట్ అయిపోతుంది, ఏలూరు వెళ్ళిపోండి, ఏలూరు నుంచి చాలా ఉంటాయి విజయవాడ అన్నారు. ఇంకా సరే అని ఏలూరు పల్లె వెలుగుకే ఎక్కేసామండి. ఇంకా 9కి ఎక్కామంటే 11 అయిపోయింది ఏలూరు వచ్చేసరికి. ఇంకా ఏలూరులో దిగ్గానే విజయవాడ బస్సు ఉంది. బైపాస్ బస్సులు ఎక్కడ ఉంటాయో ఏంటో అంతా కొత్త కదా మాకు. అసలు మాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయిందండి. ఇంకా సరే ఇంకా ఎదురుగుండా విజయవాడ బస్సు ఉంది కదా, ఇదే ఎక్కేద్దామని చెప్పేసి అదే ఎక్కామన్నమాట. విజయవాడ బస్సు ఎక్కేసామన్నమాట. ఇంకా విజయవాడ ఎక్కిన బస్సు మేము వెళ్ళేసరికి 1 గంట అయిపోయింది విజయవాడ వెళ్ళేసరికి. కానీ కాకపోతే అంటే మేము ఎక్కిన బస్సులన్నీ ఖాళీగానే ఉండటం వల్ల, చల్లగా గాలి వేయటం వల్ల బాగుందండి. కొంచెం మబ్బుగానే అనిపించింది ఆ రోజున. ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా విజయవాడలో దిగిపోయి మళ్ళీ శుక్ల, శని, ఆదివారం ఈ 3 రోజులు కొండపైకి వెళ్ళే బస్సులు ఉండవంట. ఇంకా సిటీ బస్ స్టాప్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి గొల్లపూడి బస్సు ఎక్కితే అమ్మవారి గుడి ముందు దించుతారు అనేసి చెప్పారండి. కానీ ఆ బస్సులో అయితే ఒక అరగంట దాకా రాలేదు. ఆ ఎండలోనే అలా నిలబడిపోయాం. అప్పటికే ఫేస్లన్నీ వాడిపోయినాయన్నమాట ప్రయాణాలు చేసి. ఇంకా బస్సు ఎక్కి అమ్మవారు గుడి ముందు అయితే దించేశారు. అక్కడే కొబ్బరికాయలు అవి తీసుకుని ఇంకా కృష్ణానదిలో కొంచెం ఫ్రెష్ అయ్యి కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం తల మీద నీళ్ళు చల్లుకుని ఇంకా కొండపైకి వెళ్ళి బస్సు ఎక్కేసామండి. ఇంకా పైన దిగామన్నమాట. దిగేసరికి చెప్పులు కింద వదిలేసిన మళ్ళీ కాళ్ళు అయితే చాలా కాలిపోయినాయండి, మంట కింద అయిపోయినాయి. కానీ ఇంకా సరే అని చెప్పేసి సెల్ ఫోన్లో అయితే కౌంటర్లో పెట్టేసుకున్నామన్నమాట. కౌంటర్లో పెట్టేసుకుని ఇంకా దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. జనాలు ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 10 నిమిషాల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఒక 10 నిమిషాలు అలా నిలబడిపోయి అమ్మని చూసేసరికి పడిన కష్టం అంతా మర్చిపోయామండి. అసలనే బస్సులో ఉన్నప్పుడు అయ్యో ఎందుకు వచ్చామో, ఇలా రాకూడదు, ఒక ప్లానింగ్తో రావాలి, ఏమీ తెలుసుకోకుండా రాకూడదు అని అనుకున్నాం. కానీ అమ్మవారిని చూసేసరికి అవన్నీ మర్చిపోయామండి నిజంగా కూడా. అంతేనండి, దేవుడి దగ్గరికి వెళ్ళి అసలు కష్టపడే వెళ్ళాలి దేనికన్నా. మనం సుఖపడి దేనికి వెళ్ళకూడదు. సుఖపడి వెళ్తే ఎందుకని ఇవన్నీ చెప్పుకోవటం. ఇంకా అమ్మని చూసేసి బయటకు వచ్చేసి అన్నప్రసాదానికి వెళ్ళామండి. 3rd ఫ్లోర్లో అన్నప్రసాదం అన్నారు. మెట్లు దిగేసి ఇంకా ప్రసాదం దగ్గరికి వెళ్ళామండి. ఇంకా ఫోన్ మరి అప్పటికి ఇంకా కౌంటర్లో పెట్టేశాం కదా, అప్పటికే 1 గంట 2 అయిపోయింది. ఇంకా బాగా నీరసం అయిపోయింది. ఏమీ తినకుండా వెళ్ళామట. ఇప్పుడు అందరూ తినేసే వెళ్ళాలంటున్నారు కానీ ఇంకంత దూరం వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా నీళ్ళు కూడా తాగకుండానే వెళ్ళామండి. ఇంకా ఏకంగా అమ్మవారి ప్రసాదమే తిన్నాము. కడుపు నిండా తిన్నామండి. అమ్మ కడుపు చలవ చేసే పంపింది మమ్మల్ని. అయితేనే ప్రసాదం దొరికింది, చాలా బాగుంది ప్రసాదం కూడా. ఇంకా తినేసి కిందకి దిగిపోయామండి. దిగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఫోన్ తీసుకోవాలంటేనే. అందుకని మెట్ల ద్వారా కిందకి దిగిపోయి మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి బస్సు ఎక్కి మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుని మళ్ళీ అప్పుడు లోపలికి వచ్చి మళ్ళీ కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాను అనమాట. ఇంకా వీడియోస్ అవి తీసేసుకుని ఇంకా మళ్ళీ కిందకి దిగిపోయామండి. దిగేసరికి సరిగ్గా మాకు 3 అయిందండి బస్ స్టాప్కి వచ్చేసరికి, విజయవాడ బస్ స్టాప్కి వచ్చేసరికి. ఇంకా అక్కడ అయితే మళ్ళీ తాడేపల్లిగూడెం బస్సు మళ్ళీ లేదు, మళ్ళీ ఏలూరు బస్సే ఉంది. సర్లే ఇంకేదైతే ఏదో ఇక్కడ నుంచి బదులు
ఏదో ఒకటి ఎక్కేస్తే బాగుంటుంది కదా అని ఎక్కాం, కానీ ఆ బస్సు అసలు ఖాళీ లేదు, నిలబడే ఉన్నామండి. విజయవాడ టు ఏలూరు ఇంకా నిలబడే వచ్చేసాము. ఇంకా ఏలూరులో అయితే మళ్ళీ మాకు బస్సు దొరికింది, వెంటనే బస్సులో అయితే వెంటనే దొరికినాయండి. ఇంకా ఏలూరులో బస్సు ఎక్కితే మళ్ళీ మేము తాడేపల్లిగూడెం వచ్చేసరికి 7 అయిపోయింది అనమాట. గూడెం టు ఏలూరు 2 గంటలు, ఏలూరు టు విజయవాడ 4 గంటలు అండి. అదే బైపాస్ అయితే 2:30, 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆగుతూ ఆగుతూ పల్లె వెలుగు బస్సులు కాబట్టి లేట్గా అవుతుంది, వెళ్తాయి కాబట్టి ఇంకా లేట్గానే వెళ్ళామన్నమాట. 4 అవర్స్ పట్టేసింది అనమాట. ఇంకా ఎంత కష్టపడినా ఎంత ఇదైనా అమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తాడేపల్లిగూడెంలో బొలుసులమ్మ తల్లి గ్రామ దేవత ఉంటారండి. 12 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు ఈ అమ్మవారికి. ఈ సంవత్సరం 12వ సంవత్సరం ఇంకా రంగరంగ వైభవంగా జాతరలో అయితే చేస్తారు. మార్చి 12 నుండి 22వ తారీఖు దాకా. అందుకని ఊరంతా లైటింగ్ పెట్టారండి. ఈ రోజు అయితే వేయలేదు, లేకపోతే రోజు వేసి ఇవ్వరు, చాలా బాగుండేది. ఇంకా మార్చి 12 నుంచి అయితే మాకు అమ్మవాళ్ళ జాతరలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఇలా జరిగింది మా విజయవాడ టు తాడేపల్లిగూడెం ట్రిప్ అవుతాయినండి.